చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆరాధన క్రమం అది క్రమము లేని ఆరాధన కాదు. మనం ఏ ఆరాధన క్రమం అయితే ఇంత నిష్ఠతో, నిబద్ధతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో మనము ప్రతి దినము ఆచరిస్తున్నామో ఆ ఆరాధన క్రమము ఈరోజు చదివినటువంటి ఎక్సోడస్ నిర్గమకాండము 24వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చిన ఆరాధన క్రమము, ద హోల్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ ప్రారంభమైందంటే నిర్గమకాండం 24వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఆ క్రమము యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి మోషే ద్వారా ఇచ్చినటువంటి విధానం నేను చిన్న పేపర్ మీద పెట్టిన చూద్దామా. కెన్ యూ డిస్ప్లే ఇట్? దయచేసి చూడండి. ఇది ఆరాధన క్రమం. నిర్గమకాండం 24వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చినప్పటి పని. మొట్టమొదటిది సమకూడుట. కూడి వచ్చిన మీ అందరికీ అని సాధారణంగా వాడతారు. విన్నారా ఎప్పుడైనా మీరు? వాస్తవికంగా ఏంటంటే ఎవడు కూడి రాడు. ఎవరి కార్ల వాళ్ళు వస్తారు, ఎవరి బైక్ల వాళ్ళు వస్తారు, ఎవరి ఆటోల వాళ్ళు వస్తారు. నా ఆసుంటోడు కాళ్ళతో నడుచుకుంటూ వస్తారు. కానీ మనకు అలవాటు అయిపోయింది ఏంటంటే కూడి వచ్చిన మీ అందరికీ శుభములు అనేది అలవాటు అయిపోయింది. ఈ సమకూడుట యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని సమకూర్చమని మోషేకు సెలవిచ్చినాడు. అంటే మన ప్రతి ఆరాధన దీనిని పత్రికల పాఠంలో పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో వాడబడినటువంటి గ్రీకు పదం ఏంటంటే కొయినోనియా. కొయినోనియా అంటే అది కేవలం సహవాసం ఒక్కటే కాదు. కొయినోనియా ఏందనంటే సదుద్దేశము కొరకు సర్వేశ్వరుడు సంఘటితపరిచిన సహవాసము అన్నది దాని భావం. మళ్ళీ చెబుతాను. సదుద్దేశం కొరకు సర్వేశ్వరుడు సంఘటితముగా చేసిన సహవాసము. ఇశ్రాయేలు జనాంగము హోరేబు కొండ మీద దేవుడు పిలిస్తే వారు సహవాసములోనికి వచ్చినారు, సమకూర్చినారు. ప్రతి ఆరాధనలో దేవుడు మిమ్మల్ని పిలిచినాడని, అది అట్నే పెట్టండి అమ్మా. దేవుడు మిమ్మల్ని పిలిచినాడని, దేవుడు మీతో మాట్లాడినాడని, దేవుడు మిమ్మల్ని రమ్మన్నాడని మీరు వచ్చినారు. ఒకరు చెబితే రాలేదు, దేవుడు సాక్షాత్తుగా మీకు సెలవిచ్చినారు గనుక ఈ సహవాసములో మీరు చేర్చబడ్డారు. దిస్ ఇస్ కొయినోనియా. సియోను కొండ మీద ఇశ్రాయేలీయులు సహవాసము చేయబడ్డట్టు ప్రతి ఆరాధనలో మనం ఎస్పెషల్లీ ప్రతి సండే మనము సహవాసంలోకి, అది మొదటిది. సహవాసం తర్వాత ఇదంతా హోరేబు కొండ మీద జరిగిన సంఘటన. తర్వాత మోషే వారితో మాట్లాడినాడు. ఇప్పటిదాకా దేవుని సేవకుడు దైవజనుడు మన అయ్యగారు మనతో ఏం చేసిండు? మాట్లాడగానే వెంటనే సమాజం అంతా లేచి నిలబడి 5వ పూటలో ఉన్నటువంటి విన్నటువంటి వాక్యాన్ని నిర్ధారణ స్పందన. ప్రజలు ఒప్పుకున్నారు, యెహోవాయే మా దేవుడని హోరేబు కొండ మీద ఒప్పుకున్నారు. ఇక్కడ దేవుని ప్రజలు 5వ పూటలో ఉన్నటువంటి నైస్య విశ్వాస ప్రమాణం చెప్పడం ద్వారా మనము యెహోవా ఏకదేవుడని, అధిపతి అని మనము ఒప్పుకుంటున్నాము. దాని తర్వాత ఏం చేస్తున్నాం? మనం 440వ కీర్తన వాడుతున్నాం. ఏం చేస్తున్నాం? తనవు నాది ఇదిగో సమర్పణ. అక్కడ ప్రజలు దేవునికి సమర్పించుకున్నారు. దాని తర్వాత ఏమైంది? వాళ్ళకు అగాపే మీల్ అంటే సహవాసపు భోజనానికి దేవుడు ఆహ్వానం పలికినాడు. మొదటి ఆశీర్వచనం తర్వాత ఇక్కడ యాజకుడు మిమ్మల్ని బలి అర్పణలోనికి పాలు పొందడానికి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతాడు. తర్వాత ఏం చేస్తాడు? రొట్టె విరువక ముందు మీకు సమాధానం కలుగునుగాక అంటాడా? అక్కడ దేవుడు వీరు పాపముతో దైవ దర్శనము కాదని, అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే కాఫార్. హిబ్రూ భాష కాఫార్ అంటే ఇంగ్లీష్లో దాన్ని అటోన్మెంట్ లేదా కవర్ అని అన్నారు. అంటే వీరి పాపాన్ని ఆయన ఇది సంకీర్తనలో ఉంది. మళ్ళీ సంకీర్తనలో మొదటి వచనంలోనే ఉంటుంది మాట. వారి పాపాన్ని దేవుడు తన కరుణ చేత కప్పివేసిన కారణము చేత వారు దేవుని యొక్క సహపంక్తి భోజనములో పాలు పొందడానికి అర్హత పొందినారు. ఆడ మీద మీటింగ్ తర్వాత ఈటింగ్ అయింది. అయ్యా మీటింగ్ తర్వాత ఏమైంది?
అయ్యా మొత్తం చరిత్ర, సంఘ చరిత్ర అంతా అంతే. ఇది ఎక్కడ జరిగింది? ఫస్ట్ మీటింగ్ అండ్ ఈటింగ్ హోరేబు కొండ మీద జరిగింది. అదే సమాధానం తర్వాత ఏమైంది? దేవుని రొట్టె విరుచుట సన్నిధిని ప్రత్యక్షపరచబడ్డది. దాని తర్వాత ఏమైంది? సహవాస భోజనమైంది. ఇది నేటి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆరాధన తత్వానికి హృదయము లాంటిది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క ఆరాధన విశ్వాసము సాక్షాత్తు సర్వేశ్వరుడు పరమేశ్వరుడైన యెహోవా దేవుడు నిర్ణయించింది. దీనికి ఆకారాన్ని ఆకృతిని కలిగించిన ఆరాధనలో మీరు పాలు పొందుతున్నారని పదే పదే జ్ఞాపకం చేయడానికి పునాది ఇది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.